వచ్చా ఎప్పుడు నా మాట విన్నటువంటి మాట ప్రకారం నువ్వు నడిచినట్లయితే, అంటే నువ్వు దేవుని మాటను ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. ఈ మాట మర్చిపోవాలి. మీరు ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి. దేవుని పాట పాడేటప్పుడు ఎట్లా పాడాలి? శ్రద్ధగా పాడాలి. అనేక రోగాలు బాగయ్యే రాగాలతో పాడాలి. అంటే వారమంతా మనం ఏం చేయాలి? పాడే పాటని ప్రాక్టీస్ చేసి రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పాడటానికి మన లతా మంగేశ్వరం కాదు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కానీ పాట ఒక తీరు ఉంటే మనం ఒక తీరు పాడుతూ ఉంటే కొట్టేటోళ్ళకు ప్రాబ్లమే, వెనక వచ్చేటోళ్ళకు ప్రాబ్లమే. అవునంటా కాదంటా? అంటే నీకేం లేదు, నేను దేవుని మందిరంలో పాడవలసినటువంటి పాట ఎంత శ్రద్ధగా నేను నేర్చుకున్నాను అన్న భయం లేదు నీకు. అందుకే నీ ఇష్టం ఉన్న చచ్చి పాడుతున్నా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు నువ్వు ఏ అంశం వరకు ప్రార్థన చేస్తున్నావో జ్ఞాపకం ఉండాలి. ఏం పాట పాడతావు అనుకున్నావో దాన్ని కూడా శ్రద్ధగా నేర్చుకొని రా. అర్థమవుతుందా? ఆరాధించేటప్పుడు ఎట్లుండాలి? నిర్లక్ష్యంతో ఉండదు. దేవుడు నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అన్నాడంటే నీవు దేవుని ఆత్మతో మిళితమయ్యేలాగున నీ మనస్సంతా దేవునిపైనే ఆనుకునే రీతిగా ఉండాలి. అప్పుడు ఆయన ఆత్మాభిషేకం నీ పైకి వచ్చినప్పుడు, ఆ ఆత్మ నిన్ను అభిషేకించినప్పుడు నువ్వు ఆత్మతో ఆరాధించడం ప్రారంభిస్తావు. నేను ఇలాంటి ఆరాధననే కోరుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. ఏదో ఇట్లా చప్పట్లు కొట్టేసి ఏదో నువ్వు పాడాలంటే పాడాలన్నట్టు అట్లా కాదు నేను కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా నీ ఆరాధన కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా నువ్వు నన్ను స్తుతించడం నేను కోరుకుంటున్నాను. అందుకే మనం దేవుని మందిరంలో ఎలా ఉండాలి? శ్రద్ధగా ఉండాలి. దేవుని మాట వినేటప్పుడు శ్రద్ధగా ఉండాలి. దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితం చేసేటప్పుడు కూడా నీ విశ్వాస జీవితం ఎలా ఉండాలి? ఈ రోజు నుండి ఎట్లా ఉండాలమ్మా? ఏం పడతాను మాట్లాడద్దు, ఎక్కడ పడితే అక్కడ కూర్చోవద్దు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళద్దు, ఏది పడితే తినద్దు. ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు అన్న భయం నీకు ఉండాలి. దేవుడు చెప్పినటువంటి దానికి ఏదైనా విరుద్ధంగా మనం మార్గం మారిందా? అందుకే అన్నిలా ఆచారబద్ధమైనటువంటిది దేనినైనా అనుసరించద్దాం. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనం ఉన్నది ఎక్కడ? యూదుల మధ్యన. ఎక్కడ ఉన్నామమ్మా? అన్నిల మధ్యనేమా? అంటే ఈ అవకాశం ఉన్నదని దేవుడికి తెలుసు.